నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మహిళలచే వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకోవడం జరిగిందని, వరలక్ష్మి వ్రతంలో పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులతో వరలక్ష్మి అమ్మవారికి పూజలు జరిపారు. తర్వాత మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పురుషోత్తం, అధ్యక్షుడు భూమినేని నారాయణ రెడ్డి, నాయకోటి రవీందర్, గ్రామ మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. మన ఎన్నిక మన జీవితం అయ్యే వరకు కూడా మన యొక్క అవసరాలను తీర్చేటువంటి ధాన్యం అంటే మనం పంట పండించుకుంటాం. మనం ధాన్యం కావాలంటే మన పశువుల సిద్ధంగా మనం విత్తనాలు వేస్తాం. అనేక రకాల మన ప్రకృతి అనేక రకాల వర్ష రూపంగా కానీ, వేడి సూర్యుడి రూపంగా కానీ, గాలి రూపంగా కానీ అనేక రకాలుగా మనకు సహకరిస్తేనే మన జీవితం. గజలక్ష్మి అంటే మనం ధర్మంగా పరిపాలించడానికి కొండంతగా అండగా నిలుస్తుంది. అది పరిపాలించాలి అంటే కూడా మనం పరిపాలించేటువంటి వ్యక్తులు కూడా ధర్మంగా పరిపాలించడానికి సంబంధించినటువంటి వ్యక్తులను తయారు చేస్తుంది. కానీ వాళ్ళు తయారవుతారా కారా, ధర్మంగా పరిపాలిస్తారా అధర్మంగా పరిపాలిస్తారా అనేటువంటి అది మన విషయం కాదు. దానికి వాళ్ళు ఏదో శిక్ష అనుభవిస్తారు. తర్వాత సంతానలక్ష్మి. సంతానం అంటే పిల్లలు కావాలి కాదు, ఫస్ట్ పిల్లల యొక్క రక్షణ అనుభవం. చిన్నపిల్లలు ఉంటారు, అనేక రకాల ఏడుస్తుంటాడు, ఇంట్లో మనకి తెలియదు. చెప్పడు వాడు కడుపులు వస్తాడని చెప్పడు, పాలు అరుగుతాయో చెప్పడు, వాంతి చేసుకుంటాడు, మోషన్ జరుగుతుంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు అవుతాయి. ఏదో చేస్తుంటే ఎందుకు ఎడుస్తానంటే కొంతమంది పెడుతుంటే పిల్లవాడు పొద్దున్న బాగా ఎడుస్తాడు, పాలిస్తున్నా ఏడుస్తున్నా. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మహిళలందరికీను మన ఎలుకుర్తి హవేలి గ్రామము లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రత సామూహిక కుంకుమార్చన జరగడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కృప అనుగ్రహాలు మనకు ఎల్లవేళలా ఉండాలని ఈ వరలక్ష్మి వ్రతం చేయడం ప్రారంభించారు. దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలానే కొనసాగించాలని మహిళలందరూ అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలామంది దాతల సహకారంతో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో కూడా అందరూ ఉత్సాహంతో చాలామంది పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది మహిళలు కలిసి ఉండడం, ఎవరికి వాళ్ళ ఇళ్లలో చక్కగా ఉండరు కాబట్టి ఇక్కడ అందరు కలుసుకొని వాళ్ళన్నీ కుంకుమ ఇచ్చుకోవడం కానీ, వాయినాలు ఇచ్చుకోవడం కానీ అందరూ కూడా చేసుకోవడం, వాళ్ళు ప్రసాదాలు తీసుకొచ్చిన ఎవరికొవరు పంచుకోవడం, ఇది వాళ్ళకు చాలా సంతోషం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ వరలక్ష్మి వ్రతం ఇంత పల్లెటూరులో మరి చాలామందికి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరు చేసుకోరు కాబట్టి సామూహికంగా ఈ దేవాలయంలో చేయడం వల్ల చాలామంది కూడా రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. కొంత పనుల దినం అయినప్పటికీ కూడా అన్ని పనులు వదిలిపెట్టుకొని మరి ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొని అందరూ మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటూ, వాళ్ళు కుంకుమ సమర్పించుకుంటూ, తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళు అమ్మవారిని కూడా మమ్మల్ని సకల సంపదలతో సుఖశాంతులతో ఉండాలని వారు అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.